ఎంతమంది ఉన్నాం, ఎంతమంది ఉన్నప్పుడు ఎంతమంది ఎత్తబడతాం? అర్థమవుతుందా? నేను అందుకనే అడుగుతున్నాను, మీరు బాప్తీసం పొందిన తర్వాత పాపం ఎందుకు చేయాలి? అరే యేసుక్రీస్తు కావాలని వచ్చారు, యేసుక్రీస్తుతో నడవాలని వచ్చారు, బూతులు మాట్లాడకూడదని వచ్చారు, రహస్యమైన పాపాలు చేయకూడదని వచ్చారు, ఇంకొకరిని దూషించకూడదని వచ్చారు, ఇంకొకరిని అవమానపరచకూడదని వచ్చారు. మరి అలాంటప్పుడు ఇంకా మరల ప్రార్థన జీవితంతో మనకి అవసరం ఏంటి? అంటే నీవు ఫుల్గా చెప్పాలి, నువ్వు ఇంకా నీ జీవితం ఫుల్ఫిల్ చేయలేదు. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే ఫుల్ఫిల్ అంటే నీ యొక్క జీవితం ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడుతుందో అప్పుడు నువ్వు సంపూర్ణుడిగా మార్చబడతావు. అందుకనే దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించడానికి వచ్చాడు. అలాంటప్పుడు ఆ కృపా సత్య సంపూర్ణుడు ఏదైతే ఫుల్ఫిల్ చేశాడో రక్షణలోనికి వచ్చిన నువ్వు కూడా ఏం ఫుల్ఫిల్ చేయాలి చెప్పాలి? నువ్వు కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తును పోలి నడవాలి.